నేను నాకు జ్యోతిష్యం రాదు, నేనేమి జ్యోతిష్యం చెప్పిన వ్యక్తిని కాదు. మీ 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 మీడియాలోకి వచ్చి నేను స్పెక్యులేషన్ చేయలేను. నేను సామాన్యుని, వాస్తవాలకు దగ్గరగా ఉన్నవాడిని. కాబట్టి వాస్తవాలు ఏమంటే మాట్లాడుకుంటాం. లేదు ఎలాగొస్తామబ్బా, రాజకీయాలు వేరు, వాస్తవాలు వేరు. రాజకీయాల్లో మాట్లాడుకోవాలంటే ఇచ్చిన మాటను వచ్చి మన్నాడే అమలు జరపలేదని అనుకుంటాం. వాస్తవాలకు వస్తే పరిస్థితులు వచ్చి మన చక్కదిద్దుకొని చేయాలని అనుకుంటారు. అయితే మాలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే, ఇది పరిస్థితిని తెలిసే కదా వాగ్దానాలు చేశారు కదా, పరిస్థితులు తెలిసే కదా చేశారు కదా, చేస్తే బాగుంటుంది, ప్రజలకు మేలు జరుగుతుందని మేము అనుకుంటాం. దానికి ఇది మన ఒక్క రాష్ట్రంలో జరుగుతుందా? భారతదేశ రాజకీయాల్లో ఎక్కడ మన ఒక్క రాష్ట్రంలో ఉంది ఇది. ఈ మారడాలు చేరడాలు ఇవన్నీ వస్తుంటాయి. కొత్త నీరు పోయి పాత నీరు వస్తుంది, పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది. మానవుడి తాలూకా విధానాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. ఆశలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా వెళ్తుంటారు, చేస్తుంటారు. జరిగితే మన ప్రతిభ, జరగకపోతే అవతల ప్రతిభది. నేను చూస్తాను అనలేదు, అవతల అంటారు కదా అన్న, నేను చూస్తాను అనలేదు. తప్పు ఆమె తొయ్యకు. దాని వేరు ఇది వేరు. ఢిల్లీకి దేనికి వెళ్ళాము? రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రత మీద వెళ్ళాం, జరుగుతున్న దౌర్జన్యాలు దమనకాండల మీద వెళ్ళాం. అంతేగాని మిగతా విషయాలు మేము మాట్లాడలేదు. అక్కడ మేము మాట్లాడామని చెప్పండి, నాకు తెలియదు. మీకు అనిపించిందా? మేము వెళ్ళింది, మా పెద్దలందరూ వెళ్ళింది, మా నాయకుడు వెళ్ళింది, అందరూ కలిసి వెళ్ళింది. జరుగుతున్న దౌర్జన్యాల మీద, జరుగుతున్న హత్యల మీద, జరుగుతున్న దానకాండల మీద, దాని మీద వెళ్ళాం. అది ఎప్పుడు కూడా ఇంతకుముందు రాజకీయాల్లో జరగలేదు. ఈ రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత జరగలేదు. కాబట్టి దాన్ని ఆపాలేదన్నాం, దానికోసం వెళ్ళాం. దాన్ని ఎత్తి మొత్తం దేశం యావత్తు దేశం దృష్టికి తీసుకెళ్ళడానికి వెళ్ళాము. అది సఫలీకృతం అయ్యాము.